ఇట్రా చూడు వాళ్ళని. అరే వీళ్ళు వాళ్ళే కదా, ఎప్పుడూ స్క్రోల్ చేస్తూ టైం పాస్ చేస్తూ ఉంటారు. కానీ టైం పాస్కి ఏం చేయాలో వీళ్ళకి అస్సలు తెలీదు. అవును, ఎప్పుడు ఇంట్లోనే బోరింగ్గా కూర్చొని ఉంటారు. వీళ్ళకి తెలియదేమో ఇంట్లోనే కూర్చొని బోరింగ్ డేని ఇంట్రెస్టింగ్ డేగా ఎలా చేయాలని. అరే ఇప్పుడు వీళ్ళకి ఎవరు చెప్తారు? ఫ్రెండ్ యాప్ లో ఫ్రెండ్స్ చేసుకోవచ్చు. అండ్ అమ్మాయిలైతే గిఫ్ట్స్ కూడా వినవచ్చు. వాటిని రియల్ మనీ గా కన్వర్ట్ కూడా చేసుకోవచ్చు. వాళ్ళ ప్రాబ్లమ్స్ కన్నిటికి సొల్యూషన్ ఇదే కదా. అరే వదిలే, మనమైతే మంచిగా ఫ్రెండ్స్ ని చేసుకొని గిఫ్ట్స్ విన్ అవుదాం పద. హలో, హాయ్ సార్. మీరు? ఐఎమ్ విక్రమ్. ఇందాకే లిఫ్ట్ ఇచ్చా కదా, అప్పుడే మర్చిపోయావా? సార్ ఇందాక కార్లో జరిగిన దాని గురించి మీరు అసలు పట్టించుకోకండి సార్. దానివల్ల ఇన్వెస్ట్మెంట్కి నో చెప్పకండి. ఐఎమ్ రియల్లీ సారీ సార్. సరే కూర్చో, మాట్లాడుకుందాం. ఇందాక నీతో మాట్లాడిన తర్వాత ఒక డెసిషన్కి వచ్చాను. ఇందాక నువ్వు అన్న మాటలను చాలా హర్ట్ చేసి ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్ అండ్ ఐఎమ్ రెడీ టు ఇన్వెస్ట్. సార్? ఎస్, నువ్వు విన్నది కరెక్టే. ఇక్కడ అడగాల్సిన క్వశ్చన్లన్నీ నేను అక్కడే అడిగేశాను. అండ్ ఒక స్ట్రేంజర్ కూడా నీ ఐడియాని అంత ఆనెస్ట్గా పిచ్ చేసావు చూడు, అక్కడ నీ సిన్సియారిటీ అండ్ ఆనెస్టీ నచ్చింది. అండ్ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నీ వర్క్ టువర్డ్స్ నీ ప్యాషన్, యూ హ్యావ్ ఆంటర్ప్రెనర్ మైండ్ సెట్. నువ్వు అనుకుంటే నీ ఐడియా గురించి అబద్ధం చెప్పి ఉండొచ్చు, కానీ నేను చెప్పావు అక్కడ నీ గట్స్ నచ్చాయి. నాకు నీలో మెయిన్గా నచ్చింది నీ విజన్. అండ్ ఇందాక మాట్లాడావు కదా, నేను మాట్లాడిన మాటల వల్ల ఇన్వెస్ట్మెంట్కి ఏమైనా ఎఫెక్ట్ అవుద్దా అని, అక్కడ నీ కన్సర్న్ బాగా నచ్చింది. సో దీనికంటే ఏం కావాలి? ఐఎమ్ రెడీ టు ఇన్వెస్ట్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. కంగ్రాచులేషన్స్ ఆర్య. అప్పుడు ఎమోషనల్ అయిపోకు. వచ్చే వీక్ పేపర్ వర్క్ పెట్టుకుందాం. టిల్ దెన్ విల్ గెట్ ఎవ్రీథింగ్ ఇన్ టు ఆర్డర్. షూర్ సార్, డెఫినెట్లీ. హూజీ నీ ఫ్రెండా? యా సార్, హీఈస్ మై బిజినెస్ పార్ట్నర్ నాని. హాయ్, నైస్ టు మీట్ యూ. హాయ్ అమ్మా. హాయ్ రా, ఏం చేస్తున్నావు? ఏం లేదమ్మా, పడుకొని ఇప్పుడే లేచా. అవునా, తిన్నావా లేదా? లేదమ్మా, ఇంకా తినాలి. టైంకు తినరా. చూడు బక్కగా ఎలా అయిపోయావో. నేనా? లేదే. వాట్సాప్ డీపీలో చూశాను. మంచిగా తినరా. ఏం టెన్షన్లు ఉన్నాయి నీకు? ఏం లేదు, తింటానులే కానీ నీకు విషయం చెప్పాలి. ఏంట్రా? అది ఈరోజు నేను స్టార్టప్ పని మీద వెళ్తూ. లక్ష్మి ఎక్కడా? బాల్కనీలో ఏం చేస్తున్నావు? డిన్నర్ టైం అవుతుంటే. ఏం లేదండి, వడ్డించేస్తాను పదండి. ఏదో ఒక రాగం. అయిపోయిందా మీటింగ్? ఎస్. సరే పద, బయటికి వెళ్ళి తినేసి వద్దాం. ఎక్కడికి పోయేది లేదు, వండుకుందాం పద. అరే మొన్ననే కదరా వండింది. అది మొన్నరా. ఎలాగో ఎల్లుండి వరకు నేను నాన్ వెజ్ తినకూడదు. సో బయటికెళ్ళి వెజ్ ఏం తింటాను చెప్పు, అందుకే వండుకుందాం. ఎందుకు నాన్న? ఏకాదశి ఉంది కదా. ఇప్పుడు నీకు విషయం చెప్తా విను. నువ్వు ఉన్నావు, మన శివగారిని సండే మర్డర్ చేసావు అనుకో. అనుకో అన్నాను రా, ఇంకా మర్డర్ చేయలేదుగా. ఓకే కానీ అనుకున్నా. తర్వాత నెక్స్ట్ మండే ఎవరిని చంపలేదు, ట్యూస్డే ఇంకొక నేసావు. మర్డర్ కేసులో నిన్ను అరెస్ట్ చేశాక నువ్వు జడ్జి ముందుకెళ్ళి, సార్ నేను సండే ట్యూస్డేనే మర్డర్ చేశాను, మండే చంపలేదు కదా, నన్ను వదిలేయండి అంటే వదిలేస్తాడా? వదలడు. దేవుడు కూడా అంతే. నువ్వు మిగిలిన రోజులంతా చంపి తినేసి నేను శనివారం తిన్నాను గురువారం తిన్నా అంటే దొబ్బదరెక్కడా? మూసుకొని పదా. రే నువ్వెన్నైనా చెప్పరా, నేను మాత్రం రాను. మీరు వెళ్తానంటే వెళ్ళండి, నా గురించి తెలుసు కదా. సర్లే వండుకుందాం పదా. అవునా? అయితే ఇలా బౌల్స్తోమే, ఈసారి నీటర్నే, ముందుసారి కడకుండా వదిలేవు. అంటే వండడం అవసరం అంటారా? అంటే దానికి పెద్ద ప్రాసెస్ పడుతుంది, టైం పడుతుంది. ఎందుకురా బయటికి పోదాంపా. అదే కదా. హాబాబాబా, ఎక్కడికి పోయేది లేదు. రేయ్ నువ్వు వెళ్ళి అంటుదోమి. రేయ్ నువ్వు వెళ్ళి కూరగాయలు కట్ చేయరా.
అలాగే సార్. మీ చాకరీ అంతా చేస్తే మీరేం చేస్తారు? మా మొహాలు చూస్తారా? నేను వండుతాను రా. చూసావారా, మనం వండుకోవడం దేవుడికి కూడా ఇష్టం లేదురా. అందుకోసమే ఇండైరెక్ట్ గా గెట్అవుట్ అని బయటికి గెంటేస్తున్నాడు. అవును మామ, నాకు కూడా అంతకు పని తప్పింది. సరే పదండి. సరే పదండి. అరే ఇదేంట్రా, వాళ్ళకుంది మనకు లేదు. ఏంట్రా? నీ అబ్బా కరెంట్ రా. సరే మావా, వాళ్ళ గురించి మనకెందుకు, పద బయటికి వెళ్ళి తినేసి వద్దాం. ఆగాగు, ఒక్కసారి వాచ్మెన్ అడుగుదాం. అరే నీ దగ్గర నెంబర్ ఉంది కదా? ఉంది మామ. ఫోన్ చేయి. ఒక్క నిమిషం. అన్న, మా రూమ్లో కరెంటు పోయింది. అవునా? సరే అన్న, ఓకే. ఏంటంట మ్యాటరు? మన కనెక్షన్ వాళ్ళ కనెక్షన్ వేరేదంట, వైర్లు అయిపోయినాయంట. మరి ఎప్పుడు వస్తుందో తెలియదు అంటుంది మరి కరెంటు. అరే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? చేసేది ఏముందిరా, పోయి తినేసి వద్దాం పద, తర్వాత ముచ్చట తర్వాత చూసుకుందాం. సరేరా, వెళ్తే వెళ్దాం కానీ ఏదైనా రిచ్గా ఉండే రెస్టారెంట్కి వెళ్దాంరా. ఈ చిన్న చిన్న రెస్టారెంట్లో తిని తిని బోర్ కొట్టేస్తుంది. మనం ఏం చేసినా రిచ్గా ఉండాలిరా, ఏటంటావు? సరే, ఎలాగో బిల్లు కట్టింది నువ్వే కదా, పోదాం పద. బిల్లు నేనెందుకు కడతారా ఎర్రి ఫ్రూట్? మొన్న నువ్వే కదరా పెట్టేసింది. నేనెప్పుడు పెట్టేశాను? నేనేం పెట్టేయలే. దౌడ మీద కొడితే ఫేస్ స్ట్రక్చర్ మారిపోద్ది. మొన్న నువ్వే కదరా వాడు అమ్మాయితో మాట్లాడితే చాలా దావత్ ఇస్తా అన్నావు. వాడు 1 అవర్ మాట్లాడి చూడలేదా? అదంతా తూచు, ఏం లేదు. తూచలేదు గిచ్చలేదు, రిచ్ రెస్టారెంట్, పోదాం పద. ఆగాగాగాగు, ఎక్కడికి పోయేది లేదు. ఇదేంటి ఇష్టరా, ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా, ఇప్పుడేమైంది సడన్గా? అరే ఒక్కసారి నువ్వే ఆలోచించు. ఆ అమ్మాయి నా లైఫ్లోకి వచ్చినప్పటి నుంచి నాకంతా మంచిగా జరిగింది. ఒక రకంగా ఇన్వెస్టర్ నా ఇన్వెస్ట్మెంట్కి ఓకే చేయడానికి కూడా ఆ అమ్మాయి మాటలే కారణం. ఇప్పుడు ఆ అమ్మాయితో క్లోజ్ అవ్వాలి కదా, నాకెందుకో ఇదే కరెక్ట్ టైం అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటావురా? వాళ్ళ ఇంటికి వెళ్ళి వండుకొని తిందాం. వాట్సే? సూపర్ మావా. నువ్వు ముయ్, నీ పైసలు మిలితే నీళ్ళు నీకే ఉంది. రే, పైసలు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయిరా. కానీ అమ్మాయితో మాట్లాడే ఛాన్స్ మాత్రం రోజు రాదు కదా. నువ్వు పదమావా, నీ వెనక నేనుంటాను, తగ్గేదే లేదు. సరే గాని ఏమడుగుతావురా? అబ్బో, దీనికేం తక్కువ లేదు, పద. దివ్య ఉందా? నన్ను ఎందుకు అడుగుతున్నావు? కాయిన్ ఎగరేసి తెలుసుకో. హాయ్. హే, మీరేంటి ఇలా వచ్చారు? యాక్చువల్లీ మా ఫేజ్ కరెంట్ పోయింది, సో ఎప్పుడు వస్తుందో తెలీదు. మీ ఫ్లాట్లో వండుకోవచ్చా? మీకు ఇష్టమైతేనే. దట్స్ ఓకే, ఫైన్. మీరెవరైనా రావచ్చు, కానీ వీడు మాత్రం వద్దు. మీకే కాదు, ఈడు రావడం మాకు కూడా ఇష్టం లేదు. ఏ, ఎందుకు పాపం ఏడిపిస్తున్నారు? ఎందుకు ఈ షో చేస్తున్నావు? రమ్మని చెప్పాలని. నేను చెప్పను, ఎప్పకపా. రండి. ఏ ఆగాగు, కుడికాలు పెట్టి వెళ్దాం. నేను కూడా. బొక్కలే. ఇన్వెస్టర్తో మీటింగ్ ఎలా అయింది? సూపర్, ఇన్వెస్ట్మెంట్కి ఓకే అన్నారు. ఓ నైస్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఇంకేంటి, వండడం స్టార్ట్ చేద్దామా? బా ఆకలి మీద ఉన్నట్టున్నావే. ఆకలి అడిగి కాదు నాకు. ఎంతకి బౌల్స్ అని కడిగేసి ఉన్నాయా? అది ఏం మాట్లాడుతున్నావురా, ఇదేమన్నా మన రూమా? అమ్మాయిల రూమ్, చాలా నీట్ గా పెట్టుకుంటారు కదండి. స్టార్ట్ చేద్దామా? టైం అవుతుంది. కిచెన్ అటేనా? పద. ఎవడో మనలా కాదు, చాలా నీట్గా మెయింటైన్ చేస్తారన్నాడు. నరికేయాలండి. నీకు డైలాగ్స్ లేవని చెప్పా కదా, మూసుకొని ఉండు. ఒక్క 5 minutes బ్రో, క్లీన్ చేస్తా, తర్వాత స్టార్ట్ చేద్దామా? నువ్వు ఉండు బ్రో, మన ఉప్పే ఉన్నాడు కదా, ఆడేసేస్తాడులే, నీకెందుకు చెప్పు. చేసినందుకని చేసి అయితే చేసా. ఎందుకు వద్దు, పాపమే. పర్లేదండి, మా వాడికి అలవాటే. మావా, నువ్వు కానిచ్చేసాయి. ఆడుతూ పాడుతూ గిన్నెలు దోమితే అలుపు సలుపేముంటది. అయిపోయిందమ్మా, అందరూ వచ్చేయాలి.
అంతా రెడీ అయిపోయింది సార్, మీదే లేటు. ఏంటి ఓన్లీ వెజ్జేనా? సార్ గారు ఈరోజు రేపు నాన్ వెజ్ తిండంట. ఎందుకలా? వద్దులే, నీ గురించి తెలిసి కూడా అడగను చూడు. నాది తప్పు, ఏ పూజ మొక్క అయి ఉంటది. ఎగ్జాక్ట్లీ. మనం అడిషనల్ గా ఎగ్ కర్రీ చేసుకుందామా? వావ్, ఎగ్ కర్రీ గుమగుమలు ఆడిపోద్ది అంటున్నా. తొందరగా ఉండడం స్టార్ట్ చేస్తే తిందాం. అయిపోయింది, ఒక 10 minutes. ఏంటి అందరు తెలియని పెళ్ళికి వచ్చారా, లేకుంటే ఎవరైనా పోయారా? మౌనం పాటిస్తున్నారేంటి? నేను అదే అందాం అనుకున్నాను కావ్య, ఇంట్లో నువ్వే అనేసావు. నీకు మాటలు లేవని చెప్పానా? అవును, మీకు ఎవరికైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా? ఉంటే చెప్పండి కదా. ఎందుకు నవ్వుతున్నారు? అరే చెప్తే నేను కూడా నవ్వుతాను కదా. వెయిట్. అనితానా? వాళ్ళ ఎవరి పేరు అనితానే మరి. దాంట్లో నవ్వడానికి ఏముంది? అది అనిత సాంగ్ అందరు మొబైల్స్లో మోగుతున్న రోజులు. ఆ టైంలో ఇడికి ఫేస్బుక్లో ఒక అమ్మాయి పరిచయం అయింది. బాగా క్లోజ్ అయ్యారు. చాటింగ్స్, ఫోన్ కాల్స్ వరకు వెళ్ళింది మ్యాటర్. తర్వాత ఒకరోజు ఆ అమ్మాయిని కలుద్దామని అడిగాడు. ఆ అమ్మాయి కూడా సరే కలుద్దామని చెప్పింది. అలా నలుగురు కలుసుకున్నారు. నలుగురా? అంటే ఈడు, ఆ అమ్మాయి పిల్లలు. ఏంటి పిల్లలా? అదే మరి, వీళ్ళు లవ్ చేసింది ఆంటీని. ఆంటీ అయితే ఏమైంది, అందంగానే ఉంటుంది. ఆంటీ అని తెలిసి కూడా ప్రపోజ్ చేశాడు. ఆ అమ్మాయి ఏమో నేను నిన్ను జస్ట్ ఫ్రెండ్ గానే చూశాను, యూ డిజర్వ్ సమ్వన్ బెటర్ దాన్ మీ అని అంది. తప్పులేదు. మరి నీకేం లవ్ స్టోరీస్ లేవా ఆర్య? మావాడికా అంత సీన్ లేదు. వీడి అమ్మాయిలతో మాట్లాడమే పద్మవ్యూహం వీడికి అసలు. అలా ఏం లేదు కానీ నేను అమ్మాయిలతో మాట్లాడడమే చాలా కష్టం. అలాంటిది క్లోజ్ అయ్యి లవ్ చేసి అది మ్యాచ్ అయ్యి, అబ్బో ఇవన్నీ నాతో అయ్యే పనిలే కావు. సో ఊనో ఆడదామా, లూడో ఆడదామా? లూడో. మా పాడి శాసనాల గ్రామం అయిపోయింది అది. సరే అన్న, ఓకే. రేయ్, పవర్ రావడానికి ఇంకా చాలా టైం పడుతుందంట. అవునా? అయితే ఈ రోజుకి ఇక్కడే పడుకుడిపోతా. మన రూమ్లో అయితే చాలా దోమలు ఉంటాయి. ఏంటి ఇక్కడ? మీకు ఇబ్బంది ఏముండదండి, మీరు రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకుని పడుకోండి, మేము ఇక్కడ అడ్జస్ట్ అవుతాం. ప్లీజ్ కదా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సర్లే ఏదో కానివ్వండి, నాకు నిద్ర వస్తుంది, పద వెళ్దాం. నేను ఇక్కడ పడుకుంటా. నేను ఇక్కడ పడుకుంటారా? ఏంటి నిద్ర పట్టట్లేదా? అవును. ఏ కొత్త ప్లేస్ అనా? అలా ఏం లేదు, చాలా హ్యాపీగా ఉంది. అట్ ద సేమ్ టైం చాలా బాధగా కూడా ఉంది. ఎందుకు? ఇన్వెస్టర్స్ ఓకే అన్నారన్న సంతోషం ఒక సైడ్ ఉంటే, మా అమ్మని కలవలేకపోతున్నాను ఇంకో సైడ్. అది గుర్తొచ్చే నిద్ర పట్టట్లేదు. రాత్రుళ్ళు గోర్లు తీయకూడదు. సరే సామి. బయటికి వెళ్దామా? ఏంటి బయటికా? ఇప్పుడు? నాకు చిన్నప్పటి నుంచి కోరిక,
రోజు తిరిగే ఈ సిటీ నైట్ టైం ఎలా ఉంటుందో చూడాలని ఉంది. మరి వాళ్ళని వదిలేసి అది నేను అనాలి. నా ఫ్రెండ్ ఒక్కదాన్నే నీ ఫ్రెండ్స్తో వదిలేసి వస్తున్నానంటే వాళ్ళ మీద నమ్మకం కాదు, నీ మీద నమ్మకం. ఎక్కడికి వెళ్దాం? ముందు స్టార్ట్ అవుదాం, దారిలో డిసైడ్ అవుదాం. ఇప్పుడు చెప్పు, ఎక్కడికి వెళ్దాం? నిజం చెప్పాలంటే నువ్వు చేసిన కర్రీ ఏం బాగాలేకుండే, అందుకే కొంచెమే తిన్నా. ఆకలేస్తుంది, బయట ఏదైనా తిందామా? మరీ అంత దరిద్రంగా ఉండేనా? అవును. అదేంటండి అలా అనేసారు సిగ్గు లేకుండా? ఐ మీన్ సిగ్గుపడకుండా. దాంట్లో ఏముంది, ఉన్నదేగా చెప్పాను. సర్లేండి, అలా ఉండడం కూడా ఒక ఆర్టే. మీరు చాలా లక్కీ తెలుసా? సరే పోనీవా, ఆకలి అవుతుంది. భయ ఇదేంటి చూడ్డా? హలో భయ్యా, కనబడట్లేదా? సారీ మ్యామ్, చెప్పండి. 2 కాఫీ, 2 బ్రెడ్ ఆమ్లెట్స్. 2 కాఫీ 2 ఆమ్లెట్. ఓకే మ్యామ్, 2 minutes మ్యామ్. అన్న ఎంత? 220 అన్న. సరే. నేను చేయనా? వద్దు, క్యాష్ ఇస్తాను. ఏంటి చేంజ్ ఇవ్వడా? వెళ్దామా? పద. ఆగు, నువ్వు ఇందాక 250 ఇచ్చావు కదా, మరి 30 రూపీస్ ఇచ్చాడా? మరి అడగవా? అంటే ఎలా అడగాల అని. ఫోన్లే 30 కదా. 30 ఏంటి 30? నీ అన్నా, ఇందాక 30 రూపీస్ చేంజ్ ఇవ్వలేదు మీరు. మీరే తీసుకోలేదు. తీసుకో. ఇలా అయితే ఎలా అయ్యా? నీకొచ్చే అమ్మాయి నాలా ధైర్యవంతురాలు అయి ఉండాలని కోరుకో, లేదంటే కష్టమే. అబ్బో, నేను డ్రైవ్ చేయాలా? వచ్చా? తెలీదు. అదేంటి? అంటే ఎప్పటి నుంచో బైక్ డ్రైవ్ చేయాలని కోరిక, చేస్తా కదా. అమ్మా, నాకు ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది తెలుసా? అసలే మా నాన్నతో ఛాలెంజ్ చేసి మరీ వచ్చాను. నువ్వు ఇలాంటివి పెట్టావనుకో, ఛాలెంజ్ కాదు చావే. సరే. సరే ఇస్తాలే. ఓకే, కానీ జాగ్రత్తే. నువ్వు త్వరగానే బైక్ నేర్చేసుకుంటావు. థ్యాంక్ యూ. అవును, నువ్వు ఎప్పుడు ఇలా బయటికి రాలేదా? లేదు. ఏ, మీ వాళ్ళు అంత స్ట్రిక్టా?
స్ట్రిక్ట్ అని కాదు, టెన్షన్ ఉంటుంది కదా. అంటే మా నాన్న ఫ్రీయే, కానీ ఇలాంటి విషయాల్లో కాదు. భయం ఉంటుంది కదా ఎంతైనా, అమ్మాయిలం కదా. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం? నువ్వే చెప్పు. ఎక్కడికైనా పర్లేదు, అలా వెళ్తూ ఉందాం. అయ్యో ఏమో ఏంటో ఈ మార్పు నాలోన లాగేస్తుందే మనసే నీ వైపునా. కలయో నిజమో పిల్ల ఈ భావం నాలోన పరుగులు తీస్తున్నా నీ ఊహల్లోనా. ఉల్లాసం రేగుతోంది, ఉత్సాహం పెరుగుతోంది, ఆకాశం ఉన్నంత ప్రేమ నీపై పుడుతోందే. పరిచయమే నీ పరిచయమే నాలోన ప్రేమనే తెలిపిందే. పరిచయమే నీ పరిచయమే నాలోన హాయినే తెచ్చిందే. నినిసారి సా 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 నినిసారి సా 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 నినిసారి సా 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 నినిసారి సా నినిసారి సా 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 నినిసారి సా 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 నినిసారి సా 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 నినిసారి సా. ఇంక నా వల్ల కాదు, నువ్వే నడుపు. సరే సరే. నీ ఫోన్ ఫోన్ ఎందుకు? మ్యాప్స్ పెట్టుకోవడానికి. నీ ఫోన్ ఉందిగా. నా ఫోన్లో నెట్ లేదయ్యా, ఇప్పుడు ఇస్తావా ఇవా? సరే సరే తీసుకో. లెఫ్టా రైటా? పడుకున్నావా? లేదు, రైట్. ఓకే. రైట్ కాదు, లెఫ్ట్. ముందు రైట్ అన్నావు. లేదు, నేను లెఫ్టే అన్నాను, నువ్వే సరిగ్గా వినలేదు. ఇప్పుడు రైట్ లెఫ్ట్. ఏంటి? రైట్ లెఫ్ట్. ఏమైంది? నాకు అర్థమైంది. ఏమర్థమైంది? నీకు రైట్కి లెఫ్ట్కి తేడా తెలీదండి. అంటే తెలుసు, కానీ ఇలాంటి సిచ్యువేషన్లో కొంచెం కన్ఫ్యూజ్ అవుతాను అంతే. ఛీ, నేను చెప్తా నేను. ఇటు వెళ్తే లెఫ్ట్, ఇటు వెళ్తే రైట్, అంతే. అర్థమైంది, నాకు తెలుసు. నా టాలెంట్ ఏంటో చూపిస్తాను, పదా. ఏంటమ్మా? పదా. ఓకే, చూస్తా. ఇప్పుడు ఎటు? లెఫ్ట్. ఓకే. లెఫ్ట్ ఇటు. ఇక్కడ ఆపి, ఇక్కడ ఆపి, ఇక్కడ ఆపి, ఇక్కడే ఆపే. అదే. ఏంటి ఇక్కడికా? ఇక్కడికి రావడానికి మళ్ళీ మ్యాపా? చెప్తే నేను తీసుకొచ్చేవాడిని కదా. సర్లే పదా. థ్యాంక్స్ ఆర్యా. ఎందుకు? ఊరికే. హే, నీకు గర్ల్ ఫ్రెండ్ని సెట్ చేయనా? నాకా? నా ఫ్రెండ్ ఉంది. వద్దులే, అయినా నీకు తెలుసు కదా నాతో క్లోజ్ అవడమే చాలా కష్టం, ఇంకా గర్ల్ ఫ్రెండ్ అంటే. నీకు మాట్లాడడం రాదని చెప్పు. ఏ, నీతో మాట్లాడుతున్నా కదా. నాతో ఏం మాట్లాడుతావు? నేను అడిగిన క్వశ్చన్లకి రిప్లైలు ఇస్తావు అంతే. మరి ఇంకేం మాట్లాడాలి? ఏదైనా. నీకు దమ్ము ఉంటే నాన్ స్టాప్గా నాతో మాట్లాడతావా? అవునా? చలో రెడీ.
ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తా. నేను మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత మామూలుగా ఉండదు. తెల్లారిపోతుంది. టైం ఎంత? ఓ మై గాడ్, 6th ఈరోజు? ఓ షిట్, నాకు ప్రెజెంటేషన్ ఉంది. ఏంటి? నాకు చాలా ఇంపార్టెంట్ ప్రెజెంటేషన్ ఉంది. నేను ఏం ప్రిపేర్ అవ్వకుండా నీతో పాటు తిరుగుతున్నా. ఇప్పుడు ఎలా? దాంట్లో ఏముంది, ఇప్పుడు ఒక 10 minutesలో వెళ్ళిపోదాం. ఫస్ట్ ఫ్రెష్ అవ్వు, ఆ తర్వాత ప్రిపేర్ అవ్వు. నేను డ్రాప్ చేస్తా కదా. సరే పదా. ఒసే కావ్య, నేను ఆఫీస్కి వెళ్తున్నా, నువ్వు రావట్లేదా? నేను రాను, నాకు హెడేక్గా ఉంది. సరే, నాకు ప్రెజెంటేషన్ ఉంది, నేను వెళ్తున్నా. బాయ్. బాయ్ బాయ్. నువ్వేం టెన్షన్ పడకు, అంతా బాగానే జరుగుతుంది. నేను చెప్తున్నాగా. సరే బాయ్. బాయ్. చెప్పే. ఒసేయ్, నీ ఫైల్ మర్చిపోయాట్టున్నావు. వేరే ఫైల్ తీసుకెళ్ళిపోయావు, చూసుకో ఒకసారి. నేను ఏదో ఒకటి చేసి ర్యాపిడో పంపినా, నేనే వచ్చేస్తా లేకపోతే. సరేనే, త్వరగానే. హలో అన్న, ఎక్కడున్నారు? నేను లొకేషన్లో ఉన్నా. ఆర్య, నువ్వేంటి ఇక్కడున్నావు? దివ్యాన్ డ్రాప్ చేయలేదా? చేశాను, జస్ట్ పెన్ డ్రైవ్ మర్చిపోయాను. సరిపోయారు ఇద్దరు. తను కూడా ఫైల్ మర్చిపోయింది, ఇచ్చేవా కొంచెం? ఒక్క నిమిషం, నువ్వు ఇక్కడే ఉండు. దివ్య, ప్రజెంటేషన్ టైం అయింది, ఇక్కడే ఉన్నావేంటి? నేను వస్తాలే, నువ్వు వెళ్ళు. ఇలా ఇవ్వు. ఇచ్చేసే. యా. ఫాస్ట్గా వెళ్తావా? ఇట్స్ రియలీ ఇంపార్టెంట్. షూర్ షూర్. హే, ఏంటి? ఓ ఓ, ఎందుకు అంత కంగారు పడుతున్నావు? ప్రెజెంటేషన్ ఇవ్వాలి. ఫైల్ లేకుండానా? తెచ్చావా? కిందే ఉన్నా. వస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. ఈ మధ్యన గ్లామర్ మరీ పెరిగిపోతుంది. రావచ్చా?
రండి. ఆర్య ఉన్నాడా? లోపల ఉన్నాడు. అయ్యో రండి. నీకెలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియట్లేదు. అయితే చెప్పకండి. అలా కాదు, థ్యాంక్ యూ. పర్లేదు. యాక్చువల్లీ ఇది చెప్పడానికే వచ్చాను. ఓకే ఓకే దెన్ బాయ్. బాయ్. అది ఏం లేదు. అమ్మ వచ్చేస్తుంది. ఇన్ఫినిటీలో హీరోగా ట్రై చేయొచ్చు ఈ గ్లామర్తో. ఫోన్ చేద్దాం. ఇంకేంటి మావా, పిల్ల సెట్ అయినట్టు ఉందిగా? అంత లేదు. మా ఉంది మా పడిపోయినట్టుంది పిల్ల. రే అలా ఏం ఉండదురా, లైట్ తీసుకోండి. అది కాదురా, తనంటే నీకు ఇష్టమే కదా? అవును. మరైతే ఇంకేంట్రా, ఇదే మంచి టైము, వెళ్ళి ప్రపోజ్ చేసి చెప్తాను. అలా చేస్తే అడ్వాంటేజ్ తీసుకున్నాను అనుకుంటుందేమో. ఏముండదురా, ఫస్ట్ నువ్వు చెప్పేసి వెళ్ళి. వద్దురా, పడిపోయిందని మీరే అంటున్నారు కదా, అయితే తన్నే ప్రపోజ్ చేయనివ్వండి. వాళ్ళు సచ్చినా చెప్పరు. ఎందుకు? అది అంతేరా, అమ్మాయిలు వాళ్ళ ఫీలింగ్స్ని బయటికి చెప్పరు, అబ్బాయిలు చెప్తే వినాలనుకుంటారు, అది రూలు. అంతే అంటావా? అంతేరా, అయినా నువ్వే అన్నావు కదా ఆ అమ్మాయి నా లైఫ్లోకి వచ్చి నుంచి చేంజ్ అయిందని. ఇంకేంటి? చూద్దాం. చూడటాలు ఏం లేవు, రేపు మాపో చెప్పేసే తనకి, లేకపోతే నేను చెప్పేస్తా. సరే. దివ్య, హా? అది ఏంటో చెప్పు. ఒక విషయం చెప్పాలి, చాలా ఇంపార్టెంట్. సరే చెప్పు. ఐ లవ్ యూ దివ్య. నాన్న